బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. షాద్ నగర్, చేవెళ్లలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 11:45 షాద్ నగర్లో జరిగే బహిరంగ సభకు హాజరై అక్కడ నుంచి హెలికాప్టర్లో చేవెళ్ల సభకు చేరుకుని మాట్లాడతారు. చేవెళ్లలోని ఫరా కాలేజ్ గ్రౌండ్లో, షాద్ నగర్లోని జడ్చర్లకు వెళ్లే మార్గంలో ఉన్న చెన్నరాములు మైదానంలో సభలను నిర్వహిస్తున్నారు. ఎన్ని గంటలు ఉండాలి? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఈరోజు సీఎం కేసీఆర్ చేవెళ్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? అధినేత సీఎం కేసీఆర్ సోమవారం రంగారెడ్డి జిల్లా ఈరోజు చేవెళ్లలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఉదయం 11:45 ఆయన షాద్ నగర్ లో జరిగే సభకు హాజరై అక్కడ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. షాద్ నగర్, చేవెళ్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఈ రోజు జరిగే చేవెళ్ల ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. చేవెళ్లతో పాటు షాద్ నగర్ అలాగే కొన్ని చోట్ల కూడా ఈ రోజు ఆయన పాల్గొనే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తంగా షాద్ నగర్ లో ఫరా కాలేజ్ లో అలాగే షాద్ నగర్ జరిగేటువంటి సభలో ఆయన పాల్గొన్నారు. జడ్చర్ల, షాద్ నగర్ వెళ్లే మార్గంలో ఇదంతా కూడా పురస్కరించుకొని పూర్తి ఏర్పాట్లకు ఇచ్చేశారు. చేవెళ్లలో జరిగేటువంటి ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఏర్పాటు చేశారు యాదయ్య. అలాగే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, జీవో అటువంటి సమస్యలు గతంలో కూడా 2014లోనే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య జీవో అన్నట్టుగా దానికోసం పూర్తి పరిష్కరిస్తామన్నట్టుగా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జీవో అనే అంశం కూడా మరోసారి తెరమీకి వచ్చే అవకాశం ఉందా అనేటట్టుగా ఉంది. ఎందుకంటే జీవో అనేది చాలా వరకు సెంటిమెంట్ 84 గ్రామాల్లో ఇది ఒక గుదిబందలా ఉన్న సమస్య. దాదాపు మరి ఈ సమస్యను తీర్చడానికి 2 దఫాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే అప్పటి నుంచి కూడా హామీ ఇస్తూనే చేశారు. కానీ దాని ప్లేస్లో 69 జీవో అనేది తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా దాన్ని పరిష్కరించలేకపోయారు. సో ఇలాంటివి చాలా వరకు కూడా చేవెళ్లకు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ మరి చేవెళ్ల ప్రజలు మాత్రం దాదాపు బీఆర్ఎస్ పార్టీని ఇక్కడికి వెళ్ళినా కూడా ఎదుర్కోవడం లాంటి ప్రయత్నం చేస్తుండటంతో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ప్రజా ఆశీర్వాద సభ ఎలా సాగబోతుంది, ఎలాంటి హామీలు ఇస్తారు, చేవెళ్ల ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వైపు ఎలా మళ్ళీ ఇలా ప్రసంగిస్తారనే దానిపైన అంతా కూడా ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది. సో చివరిగా దాదాపు కొన్ని గంటల్లోనే మొత్తంగా కూడా ప్రచారానికి ముగియన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చివరిగా ఇక్కడ చేవెళ్లలో నుంచి ఇక్కడ షాద్ నగర్ ఇలా ఈ ప్రాంతంలోనే ముగించే అవకాశం కనిపిస్తుంది. రేపటితో పూర్తిగా ప్రచారాలకు పులుస్తా పడడంతో మరి ఈ రోజు జరిగేటువంటి సభలో దాదాపు చేవెళ్ల నియోజకవర్గం కేంద్రంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా ఒక సమాచారం ఇచ్చేటువంటి పూర్తిగా ఒక ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పైన సభలు సమావేశాలు ఉండకపోవడంతో మరి ఇదే ఒక ఫైనల్ గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక సందేశాన్ని మరోసారి ముఖ్యమంత్రిగా తన ఒక ఆవిష్కరించడానికి, బీఆర్ఎస్ పార్టీని బలం చేకూర్చడానికి, ప్రజల ఆశీస్సులు పొందడానికి ఇక్కడ చేవెళ్ల గడ్డ నుంచే మరోసారి ఆయన ప్రసంగాలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మహేందర్, అలాగే రేపటితో ప్రచార గడువు ముగియనుండటంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ జోష్ నింపేందుకు సీఎం కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు నేతలతో టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో దాదాపు
ఆయన ఊహించిన దానికి భిన్నంగా ఊహకందనట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన సభలు సమావేశాలు ప్రజా ఆశీర్వాద సభల పేరిట ఇద్దరు తిరిగారు. అయితే ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఎక్కడైతే పూర్తి వ్యతిరేకత ఉందో అక్కడక్కడ నియోజకవర్గాల్లో పూర్తి వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో అయితే ఆయనకు దాదాపు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో కాస్త మార్పు వచ్చింది. దాదాపు ప్రజలు కూడా వస్తున్న నేపథ్యం కనిపించింది. అయితే ఇప్పుడు చేవెళ్ళ అనేది ఒక సెంటిమెంట్ గా ఉన్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చేవెళ్ళని ప్రారంభించారు. తర్వాత షర్మిల పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి పార్టీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ సెంటిమెంట్ అంటారు. సో చివరి దాదాపు మరి ఎన్నికలకు మరికొన్ని గంటలు దాదాపు ప్రచారాలకు పూర్తిగా చివరి రోజులు కావడంతో మరి ఇప్పుడు చేవెళ్లలో సభ జరగబోతుంది. ఈ చేవెళ్ల నుంచి పూర్తిగా ఆయన ఒక ప్రసంగాన్ని అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ రకంగా నాయకుల్లో కార్యకర్తల్లో అట్లా జోష్ చెబుతూ అలాగే ఓటర్లలో చైతన్యం నింపేలాగా ఈ సభ ఉంటున్నట్టుగా అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.